గండికోట హత్యకు సంబంధించి గండికోట యువతి మర్డర్ కేసులో ఆ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఆ సీసీ ఫుటేజ్లు. తాజాగా కాలేజీలో యువతి అన్న సురేంద్ర సీసీ ఫుటేజ్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఉదయం 10:43 కనిపించాడు. ఆ తర్వాత 10:48 సురేంద్ర కాలేజీలో ఉన్నట్లు దృశ్యాలున్నాయి. ఆ తర్వాత కాలేజీలో కనిపించలేదు సురేంద్ర. మళ్ళీ 12:52 కాలేజీలో కనిపించాడు సురేంద్ర. దాదాపు 2 గంటల పాటు కాలేజీలో లేడు సురేంద్ర. ఇదే చాలా కీలకంగా మారింది. యువతి కాలేజ్ నుంచి గండికోటకు 37 నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరం. సో ఇక్కడ చూసుకుంటే 40 కిలోమీటర్ల వేగంతో బైక్ మీద వెళ్ళినా, సో ఆబ్వియస్లీ 40 కిలోమీటర్ల గంటకు వెళ్ళినా సో కరెక్ట్ టైం సరిపోతోంది. అంటే ఈ రాను పోను అంటే 40 కిలోమీటర్లు అటు 40 కిలోమీటర్లు ఇటు పోనీ 2 గంటలకు సంబంధించి ఇక్కడ ఇంకా కీలకంగా మాట్లాడుకుంటే సాధారణంగా ఆ రోడ్లు చాలా ఫ్రీగా ఉండే సందర్భం. సో 37 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల ఉండే ప్రాంతంలో దాదాపుగా 40-45 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, బైక్ మీద వెళ్ళి రావచ్చు అంటూ కూడా అక్కడ మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బైక్ మీద కాబట్టి. సో ఈ క్రమంలో టైం కూడా కరెక్ట్గా అక్కడ సరిపోతుంది అంచనా వేసేందుకు. అంటే సురేంద్ర 80 నిమిషాల్లో గండికోటకు వెళ్ళి రావచ్చు, అటువంటి అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటోంది.